ఓం నమస్తే భగవందేవా దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. హరి ఓం. గణుడు గురుడు మాకు జ్ఞానేశ్వరానంద స్వామి చెంతనున్న సౌఖ్యమబ్బు మనసు బుద్ధి చిత్త మాలిన్యమును బాపు ఆత్మసుఖము చూపి అభయమొసగు. ఎట్టి కోరిక లేక ఏకాంతముననుండు ఆత్మవంతుడయ్యే అనవరతము అట్టి గురుని సేవ అమరత్వమును చూపు దాసుడు రఘురామ దాసునుడివే. చిత్తవృత్తి మాని చింతలేకయుండు వర్తమానమందు ఒంటరిగను సహజ సిద్ధయోగ సంగతి నెరుగుము దాసుడు రఘురామ దాసునుడివే. ఎల్ల వేళలందు ఎచ్చోటనైనను సోహమనును వినుము దేహమందు మరల జన్మలేని మార్గంబు చూపును దాసుడు రఘురామ దాసునుడివే. జిహ్వనుండు జలము గుహ్యమందుండును స్థానములకు విలువ తనువునందు నీచ బుద్ధి వీడి నిజ రూపమెరుగరా దాసుడు రఘురామ దాసునుడివే. గుణముల నెడి మాయ గుండు ముంచుచునుండు త్యాగమనడి పెండు దరికి చేర్చు త్యాగమందు మోక్షధామమున్నది చూడు దాసుడు రఘురామ దాసునుడివే. వైరాగ్యమున కంటే వైభవంబును లేదు దైవభక్తికి మించి ధనము లేదు బ్రహ్మబోధకు సాటి బహుసుఖంబును లేదు పరిపూర్ణమును మించి ఫలము లేదు. గురుడు రక్షకుడుండ పరుల భయము లేదు బోధగన్నను మీద బాధ లేదు సంసారమును మించి శత్రువు భువి లేదు సద్గ్రంథమును మించి సకుడు లేడు. అభయాస్తుడు రాముని అండనుండా భక్తులకు జన్మ సంబంధ భయము లేదు. కుటిల దానవ భంజన గుండ్లగుంట వాస దాస పోషక రఘురామ దాసవరదా. చంద్ర మహారాజుకి బయట దూసుకము బయట లేదు శాంతి సౌఖ్యం బయట లేదు శాంతి సౌఖ్యము శాంతి భ్రాంతి వీడవే సోదరి బయలు భావన చేసి నిత్యము బంధమున్ విడనాడవే. నయముగానక వచ్చు వస్తువు నాశనంబగూటెరుగవే నియమనిష్టలు కలిగి నీ మది నిచ్చలంబుగనుంచవే. దేహ దృష్టి ఇత్తి ఆపద తెచ్చిపెట్టెను అక్కరు దేహమే మలభాండమ ఆత్మకు దేహమే చెరసాలనే మోహమందగ చేసి కాముడు మోసపుచ్చను చెల్లెలా దేహ దుఃఖం అపారమైనది దేహ సౌఖ్యములేలనే. తప్పు చేయనేల తల వంచగానేల తప్పు చేయరాదు ఎప్పుడైనా కర్మ ఫలములిట్లు కలుగుచుండునుగాన ఇంద్రియాల బట్టి ఇదము చెప్పు. మనసు రూపును చూచి మురిసిన ఈ కళ్ళు చూచిన గట్లనే చూడవలసే మునుల స్పర్శను గోరి మురిసిన చర్మంబు ఎండవాన చలికి ఏడవలసే. మునుల జోలి వినగా మురిసిన చెవులిట్లు దినము పక్షులకు తలినగవలసే. మునుల కడకు చేర మురిసిన ఈ కాళ్ళు మడచి వనసి ఈ వనమందు మనగవలసే. అక్క చెల్లెల్లలారా ఓ అబలలారా
ఇనుములను తెచ్చే మతి తప్పి ఇంద్రియాలు ముప్పు గణమైతి మీ తీరు ముందుగానే భ్రమలు కలిగించే మననిట్లు బాహ్య సుఖము బాహ్య స్పర్శే సుశక్తాత్మ విందత్తాత్మని అసుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే ఆత్మ వివేచనంబు తపమాచరణంబు భావశుద్ధి జీవాత్ముడెరుంగకున్న పలు ఆపదలొచ్చును జన్మ జన్మకున్ ఆత్మకర ఆత్మశత్రువగు ఆత్మరెరుంగుటే జన్మ సార్థకం ఆత్మసుఖంబు మిన్న ఇలా అన్య సుఖంబులగోర నేటికి కొరడ దెబ్బ కోర్చి కొట్టుకొనుచునుండు దెబ్బ దెబ్బ కోర్చి దేవరోడు శాంతిగా అనలేడు సంసారమందున ముండ్ల పొదలో ఇరికి మూల్గినట్లు ఇంద్రియాల చేత ఇక్కట్లు నరునకు ఇష్టభోగములకు ఇడ్చుచుండు వాడి పోకడనచి వైరాగ్యమించిన వాని కన్న మిన్న వాడు లేడు మనసు బుద్ధి చిత్త మాలిన్యమును బాప అన్ని శూన్యమగును ఆత్మమిగులు దృశ్యరహితమైన దుఃఖమే లేకుండు ఏదుల ఎర్రగట్టు వీర హనుమా 20 ఏళ్ల వాడు ఇంటి దొంగను గొట్ట తప్పటడుగువాడు తాతయ్యను వేదమెంచకున్న బాధ లేకుండును పశువాని వలెనుండు పరమయోగి నీడ వెంట పరుగు నీ తీట బాపును వెనుక తిరిగిపోవ వెంట దగులు ఆశ విడిచి మనిషి అన్ని పొందగవచ్చు ఏదుల ఎరగట్ట వీర హనుమా మరణమున కంటే ముందుగా మానవుండు కోరికలు వీడి సంసార దారి వీడి మనసు కరిగించుకొనలేదు మరల జన్మ ధీర ఏదుల ఎరగట్టు వీర హనుమా మనసు చేత కర్మ మనసు చేతనే జన్మ మనసు లేక లేదు మరల జన్మ మనసు మట్టు పెట్టు మార్గంబు నెరిగించు ఏదుల ఎరగట్టు వీర హనుమా మనసు నిలుపునట్టి మహనీయుడే యోగి యోగి కంటే మిన్న భోగిలేడు చావు కంటే ముందు సంస్కార మెరుగుము యోగ మెరుగు ఉన్న భోగ మొదలి జయ రాజా రామచంద్ర మహారాజుకు ఆమెకి జయ